నమస్తే అన్న, మా సాల్మేల పార్క్ చేసే కదా, పార్క్ వచ్చామండి. పార్క్ చూపిస్తే విధంగా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది మొత్తం. ఇవాళ చూపిస్తాను చూడండి. దుబాయ్ లో మెరీనా హోటల్, మెరీనా బీచ్ అని ఉంది చూడండి. సేమ్ అలాంటి పేరు ఇక్కడ ఉంది, అందుకే పేరు మెన్షన్ చేయట్లేదు. సేమ్ అదే పేరు. ఇక అన్ని రకాలుగా ఉంటాయండి ఇక్కడ చూడండి. సేమ్ దానికి ఎలా ఉందో కోయిట్లో కూడా సేమ్ అదే విధంగా ఉన్నది. పెద్ద పెద్ద షిప్స్ కానీ, పెద్ద పెద్ద హోటల్స్ కానీ, పెద్ద పెద్ద పార్క్ కానీ అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఏ విధంగా లొకేషన్ అయితే మరీ సూపర్ ఉందండి. ఇక్కడ మన సాల్మే ఏరియాలో ఉంటుందండి చూడండి. ఆ పూల్ కానీ, ఆ డిజైన్స్ కానీ, ఆ వాటర్ ఫాల్స్ కానీ, ఆ విధంగా ఈ విధంగా అన్ని విధాలుగా అక్కడ బాగుందండి. అది ఒక మన ఈ సాల్మే ఏరియాలో ఉంది. అన్ని మన కోవిట్లో అన్నిటికన్నా మంచి ప్లేస్ ఏదన్నా అంటే సాల్మే కూడా ఒకటి. ఆ సాల్మేలు ఎంత బాగుంటే అంత బాగుంటది చూడండి. ఎదురుకున్నా కదా అంత బీచ్ ఏ విధంగా ఉంది చూడండి. కోవిడ్ సిటీ మొత్తం కనబడుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కనబడుతుంది చూడండి. ఏ విధంగా కనబడుతుంది అంటే క్లియర్ బాగుంది, వ్యూ బాగుంటదండి. సేమ్ మన దుబాయ్ ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా దుబాయ్ లాగా కానీ అక్కడ అదే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. ఏ విధంగా చూస్తే వ్యూ అయితే బాగుంటుంది అండి, సూపర్ ఉంటుంది. చూస్తే మీకు అర్థమైతే కోవిడ్ ఎవరైనా ఉంటే వెళ్ళండి. వాటర్ ఫాల్ కింద చూడండి ఏ విధంగా నైట్ లో లైటింగ్ అని వస్తుందంట. మన నైట్ లో వీలు కాదని చెప్పేసి మనం డేలో తీసినాం చూడండి. వాళ్ళు ఏ విధంగా కబూతర్ పావురాలు ఏ విధంగా పెంచుతారు ఆ విధంగా ఉంటది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు టికెట్ అయితే లేదండి, నార్మల్ గా మనం ఎవరైనా సరే వెళ్ళొచ్చు అన్నట్టు. కానీ చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు బాగా చూడండి. ఏ విధంగా మన కోవిడ్ వాళ్ళు మన నార్మల్ అజ్నబీ అంటారు కదా, నార్మల్ వాళ్ళు అందరు ఎలా వెళ్తున్నారు చూడండి. చాలా మంది ఉన్నారు అక్కడ. ఈ జిసిపి చూడండి ఎంత నైస్గా ఉన్నది, గ్లాస్ తోటి సంబంధించి బాగుందని చెప్పేసి మనం కూడా ఒక ఫోటో ఇద్దామని చెప్పేసి మనం కూడా ఒక ఫోటో చేసుకున్నాం, బాగుంది. ఆ వీడియోస్ మనం షార్ట్ వీడియో చేసామండి. షార్ట్ వీడియోస్ అన్ని చేస్తున్నాం అక్కడ చూడండి. అన్ని విధాలుగా ఉంటాయి అక్కడ. మన షార్ట్ వీడియోస్ మీరు చూడకపోతే ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అడ్రస్ మొత్తం పెట్టాను అయితే అన్ని విధాలుగా బాగున్నదండి. అక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ కొత్తగా రిపేర్ అవుతున్నది, ఇంకా మొత్తం ఓపెన్ అయితే కాలేదు. చూద్దాం ఓపెన్ అయితే ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చూడండి. బాగుంటది. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ తెస్తాయి కదా సైకిల్, అన్ని సెల్ఫ్ డ్రైవర్ అన్నట్టు. ఒక వ్యూ అయితే బాగుందండి. మీరు ఫోటో షూట్ తీసుకోవాలన్నా ఎవరేం తీసుకోవాలన్నా కోవిడ్ లో మాత్రం పార్క్ ఎక్కడ ఉన్నదంటే సాల్మియాలో ఉంది. నంబర్ 1 ఉందండి. మీరు ఎవరైనా సరే ఒకవేళ చూడాలనుకుంటే కోవిడ్ లో ఉన్న వాళ్ళు అయితే చూడాలంటే చూసుకోవాలి. బాగా కానీ ఏ విధంగా అన్ని విధాలుగా అక్కడ అవైలబుల్ ఉన్నదండి చూడండి. వ్యూ అంటే నంబర్ 1 ఉన్నదండి, దాని బెస్ట్ ఎక్కడ లేదు నా దృష్టి మనకి. ఇంకా సముద్రం ఒక పక్క, బీచ్ ఒక పక్క, మన నార్మల్ హోటల్ ఉంది. హోటల్ కానీ మళ్ళీ పార్క్ కానీ అన్ని మిక్స్ అయి ఉన్నది, కంబైండ్ ఉన్నది. అక్కడ ఏ విధంగా ఆ విధంగా ఉన్నది ఎంజాయ్ చేసుకోవచ్చు మనం నార్మల్ గా. వాటర్ స్నానం చేయడం చాలా మంది ఉన్నారు అక్కడ చూడండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వాటర్ అయితే క్లీన్ ఉంటుంది అని చూసిన. వాటర్ ఎంత క్లీన్ అనేది క్లీన్ ఉన్నది. ఆ బోట్లు ఉన్నాయి కదా, బోట్లో పోనీకంటే నార్మల్ గా టికెట్ తీసుకుంటామంట. టికెట్ కూడా బాగా రేటే ఉన్నది. 5 దినాలు 6 దినాలు 7 దినాలు ఆ విధంగా ఉన్నదండి. మనం అంత పెట్టడం అవసరం లేదని చెప్పేసి మనం నార్మల్ గా వీడియో తీస్తున్నాం అంతే చూడండి. ఈ హోటల్ అండి చిన్న చిన్న హోటల్. వ్యూ చూడడానికి అక్కడ ఒక్కటి చూడడానికి కోవిడ్ వాళ్ళు పెద్ద గుడాలు లాంటి వేసుకుని ఉన్నారు అక్కడ. అంత ఇక్కడ నుంచి కోవిడ్ సిటీ పెద్ద పెద్ద బిల్డింగ్ లా వాడుతున్నాయి. అంత సాల్మీ అండి అంతా. ఫోటో షూట్ కి అయితే నంబర్ 1 సెట్ అవుతుంది అండి. ఫోటో షూట్ ఎవరు తీసుకోవాలనుకున్నా, పెళ్లి నార్మల్ ఎవరు ఉండాలని తీసుకోవాలనుకున్నా సాల్మీకి వెళ్ళండి. ఒకవేళ ఉంటే వెళ్తాం అనుకుంటే సాల్మీకి వెళ్ళండి. సాల్మీలో బాగుంది అండి, వ్యూ అయితే బాగుంది అన్ని విధాలుగా. నైట్ అయితే లైటింగ్ బాగుంటుంది అంట. నైట్ అయితే ఇక్కడ కోవిడ్ అయినా బయట తీసి ఎక్కడైనా సార్ నైట్ లో లైటింగ్ బాగా ఇది చేస్తారు. లైటింగ్ అయితే నంబర్ 1 ఇస్తారు నైట్ లా. అన్ని విధాలుగా బాగుంటుంది అక్కడ. గడ్డి కానీ దువ్వాలు కానీ అన్ని విధాలుగా ఉన్నది. ఈ మస్జిద్ చూసారండి, మస్జిద్ మా అన్నిటికంటే పెద్ద మస్జిద్ నా దేశం మనకి. నంబర్ 1 మస్జిద్ బాగుంటది. కానీ ఈ మస్జిద్ కు ఫ్రైడే మాత్రం చాలా మంది వస్తున్నారు నమాజ్ చేయడానికి. ఇలాగంటే నమాజ్ బాగా ఇష్టం కాబట్టి నమాజ్ చేయడానికి చాలా మంది వస్తున్నారు చూడండి. ఎంత మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ లైక్ చేస్తే బాగుంటుందండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్